మెడికల్ షాప్ ఆదాయం ఎట్లుంటదంటే నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే దాదాపుగా ఒక 600 సంపాదించవచ్చు. ఇది షాప్లో 100 రూపాయల సమాన్ తెస్తే అవి ఇట్ని 600కి అమ్మొచ్చు. ఇది మెడికల్ షాపులలో ఉండేటువంటి బిజినెస్. మెడికల్ షాప్ పెట్టినోడు ఎప్పుడు తీసేడుగా. అందుకే మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు డాక్టర్ వచ్చి డాక్టర్ దగ్గర మెడికల్ షాప్ ఉంటుండే, కానీ అట్లా కాదు. మెడికల్ షాప్ వాళ్ళు షాప్ పెట్టి బిల్డింగ్ రెంట్ కట్టి డాక్టర్ను పిలిపించి అక్కడ ట్రీట్మెంట్ చేపిస్తారు. ఆ బిల్డింగ్ రెంట్ ఇదంతా మెడికల్ షాప్ వాళ్ళే కడతారు. ఎందుకు? ఈ మెడికల్ షాప్ లో వచ్చేటువంటి లాభాలు ఆ స్థాయిలో ఉంటాయి అన్నట్టు. మరి తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ షాపులు ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ షాపులు ఎవరివి? ఈ అపోలో ఫార్మసీ భారతదేశంలో 5600 మెడికల్ షాపులు ఉన్నాయి. హెటిరో ఏది మన అపోలో అలాగే ఇవి కూడా దాదాపుగా ఇంచుమించు అంతే ఉన్నాయి. అపోలో ఫార్మసీ ఎవరిదయ్యా మరి? అపోలో ఫార్మసీ మృణాలిని రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటిది. వీళ్ళది అపోలో ఫార్మసీ. ఇది చెన్నై బేస్డ్ గా నడుస్తూ ఉంటది. ఇక్కడ ఇది మరి హెటిరో ఎవరిది? పార్థసారథి కానీ గోపాల్ రెడ్డి చూస్తాడు వాళ్ళ గోపాల్ రెడ్డి. ఇది తర్వాత మెడ్ప్లస్ ఎవరిది? మధుకర్ రెడ్డి, జి మధుకర్ రెడ్డి. వేలల్లో ఉంటాయి. మొత్తం 1,10,200 కోట్ల వ్యాపారం కదా. 1,10,000 కోట్లు. దీంట్లో ఈ వ్యాపారంలో 62% వ్యాపారం ఈ మూడే చేస్తాయి. 62% వ్యాపారం ఈ మూడు చేస్తాయి. అంటే దాదాపుగా ఒక 70,000 కోట్ల రూపాయల వ్యాపారం ఈ 3 కంపెనీలు చేస్తాయి. 3 మెడికల్ షాపులు చేస్తాయి. మరి ఎవరిది? ఎటుపోతుంది సొమ్మంతా? వీళ్ళకే. మళ్ళా ఫార్మాసిటీ అంటే మందులు తయారు చేసేటువంటి కంపెనీలు వీళ్ళకే ఉంటాయి. వచ్చిన మందులు అమ్మే కంపెనీలు వీళ్ళకే. ఆ మందులు రాసేటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు వీళ్ళవే. అర్థం చేసుకోరు బాగా. నేను చెప్పింది మీకు అర్థమైంది బాయ్ సాబ్. పెట్రోల్ బంక్ కూడా వాళ్ళదే. నువ్వు దవాఖానకు పోదామని బండి తీయగానే పెట్రోల్ బంక్ ఆపగానే వాళ్ళదే. వాళ్ళ పెట్రోల్ బంక్ లో పోసుకోవాలి, వాళ్ళ దవాఖానకు పోవాలి, వాళ్ళ డాక్టర్ రాసేటువంటి చిట్టి తీసుకోవాలి, వాళ్ళ మెడికల్ షాప్ లో కొనాలి, నువ్వు ఇంటికి రావాలి, మింగాలి. మళ్ళా దానికి ఎట్లా బిల్లు ₹1,00,000 అయ్యేటువంటి బిల్లును 3 లక్షలు చేస్తే మళ్ళీ ఆయన దగ్గర పోతే, అయ్యా రెడ్డి గారు బిల్లు ఇంత అయింది, దయచేసి తగ్గించమని చెప్పండి అంటే, ఇవాళ మనోళ్ళు రా 20,000 తగ్గి 280 తీసుకుంటారు. ఈయనకి తెలియదుగా మనకి పాపం అన్యాయం. ఈ అమాయకంగా పోతారు. మొత్తం 1,10,200 కోట్ల రూపాయల మెడికల్ షాపుల వ్యాపారం జరుగుతూ ఉంటే 62% వ్యాపారం ఇగో వీళ్ళ చేతుల్లో ఉంది.